ఎవరిని వదలొద్దు, పాకిస్తానీలను వెళ్లగొట్టండి. అన్ని రాష్ట్రాల సీఎంలకు కేంద్రం ఆదేశాలు. ఉన్నతాధికారులతో అమిత్ షా భేటీ. శ్రీనగర్లో రాహుల్ గాంధీ పర్యటన. పహల్గామ్ ఉగ్రదాడి క్షతగాత్రులకు పరామర్శ అంటూ చూస్తా ఉన్నాం. నిన్న అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చాలా కీలకమైనటువంటి ప్రకటన విడుదల చేయడం జరిగింది. స్వయానా కొంతమంది సీఎంలకు కూడా ఫోన్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఎవరైతే ఆ టూరిస్ట్ వీసాల మీద కావచ్చు, లేకపోతే దీర్ఘకాలిక వీసాల మీద ఇండియాకు వచ్చి ఉంటున్నారో వారందరినీ కూడా మొత్తానికైతే ఎక్కడ ఉన్నారో తెలుసుకొని వారందరినీ కూడా ఇమ్మీడియట్గా పాకిస్తాన్కు పంపించాలి అని చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేయడంతో దాదాపు ప్రధానమైనటువంటి నగరాల్లో హై అలర్ట్ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు, చెన్నై ఇలాంటి నగరాల్లో పెద్ద ఎత్తున హై అలర్ట్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక యుద్ధమే ఎప్పుడు అనేది తెలుస్తోంది. రీసెంట్గా ఇప్పుడు వచ్చినటువంటి సమాచారం, బిగ్ బ్రేకింగ్ ఏంటంటే ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర పాకిస్తాన్ ఆర్మీ కొంత అలజడి సృష్టించడం తెలుస్తోంది. కాల్పులకు తెగబడ్డట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికైతే ఇండియన్ ఆర్మీ కూడా అదే విధమైనటువంటి ప్రతిదాడి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అంటే కవ్వింపు చర్యలకు ముందే వాళ్ళు పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ యుద్ధానికి సిద్ధమన్నట్టుగా సిగ్నల్ ఇస్తూ తెలుస్తోంది. సో మొత్తానికైతే భారత్ పాకిస్తాన్ మధ్య మరొకసారి యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం మనమైతే గమనిస్తా ఉన్నాం. సో ఇది ఎంత మేర దారి తీస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో పాకిస్తానీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెళ్ళగొట్టడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరగాల్సిందే. ఎందుకంటే ఇది మన భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని ఈరోజు చెడగొట్టే విధంగా, సార్వభౌమత్వాన్ని చెడగొట్టే విధంగా పాకిస్తాన్ సంబంధించినటువంటి టెర్రరిస్టులు చేస్తున్నటువంటి ఈ దురాఘాతాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మన అందరం కూడా ఏకోన్ముఖులై ఖండించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇప్పుడు మోడీ చేసిన మిస్టేక్స్ ఇవి, భద్రతా బలగాల వైఫల్యం మీద అని చెప్పేసి చాలామంది మేధావులు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఎక్కడైతే పహల్గామ్కు సంబంధించినటువంటి టూరిస్ట్ ప్లేస్ తెరిచిన తర్వాత మరి ఆ యొక్క ప్లేస్ ఏదైతే ఉందో దానికి రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందా లేదా? పర్మిషన్ ఇస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భారత ఆర్మీకి ఎందుకు సమాచారం ఇవ్వలేదు? భారత ఆర్మీకి సమాచారం ఇస్తే అక్కడ ఖచ్చితంగా పెద్ద ఎత్తున భద్రతా బలగాలు మోహరించే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఒమర్ అబ్దుల్లా మరి వాంటెడ్లీ చేసిండా? ఒమర్ అబ్దుల్లాకు మరి పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్టులకు సంబంధం ఏంటి అనేటువంటి కోణంలో కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఇక్కడ ఇన్ని రోజులు అంటే అక్కడ కాశ్మీర్లో ఒమర్ అబ్దుల్లా గెలిచిన తర్వాత, గెలవక ముందు ఎలాంటి పరిస్థితుల్లో ఒకసారి గమనిద్దాం. కాశ్మీర్ సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో రాష్ట్రపతి పాలన దాదాపు కొన్ని సంవత్సరాల పాటుగా ఉంది. ఒక్క అలజడి కూడా లేదు అక్కడ. ఒక టెర్రరిస్ట్ అటాక్ కానీ, ఒక టెర్రరిస్ట్ సంబంధించినటువంటి మూమెంట్స్ కానీ లేవు అక్కడ. కానీ ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం ఏర్పడి 6 నెలల కాలంలో ఇక్కడ ఉగ్రవాద దాడి జరిగింది అంటే దానికి కారణం ఏంటి అనేది ఒక్కసారి లోతుగా పరిశీలించాల్సిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఒమర్ అబ్దుల్లాను కూడా కొంత అనుమానించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే టెర్రరిస్టులను గతంలో వాళ్ళే పెంచి పోషించారు, ఆ టెర్రరిస్టులను వాళ్ళే పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేసిరు. ఇవన్నీ కనబడతా ఉన్నాయి. రాష్ట్రపతి పాలన ఉన్నప్పుడేమో ఒక్క అలజడి, కనీసం టెర్రరిస్టులు మన ఇండియన్ బార్డర్ దాటాలంటే భయపడే పరిస్థితి ఉండే. ఒమర్ అబ్దుల్లా వచ్చిన తర్వాత ఏ విధమైన పరిస్థితి ఉందో మనం గమనిస్తూ ఉన్నాం. సో దీనిపైన ఖచ్చితంగా పెద్ద ఎత్తున అనుమానించాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ మనం పాకిస్తాన్ ఉగ్రవాదుల గురించి మాట్లాడుతున్నాం, కానీ భారతదేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదులకు సహకరిస్తున్నటువంటి, ఉగ్రవాదుల ముసుగులో ఉన్నటువంటి కొంతమందిని కూడా పెద్ద ఎత్తున ఏరి పారేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆ దిశగా భారత ఆర్మీ కానీ, భారత ప్రభుత్వం హోంశాఖ కానీ చర్యలు తీసుకోవాల్సిందిగా నేనైతే కోరుతా ఉన్నాను. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్